ఈరోజు మన విషయం ఏంటంటే, ఎవడైతే ఉన్నాడో వీడు 420 వీడిని దయచేసి ఎవరు నమ్మకండి. వీడు మళ్ళీ మోసంతో ఏం చేస్తుందంటే 5,000 కట్టండి, 10,000 కట్టండి, రియల్ ఎస్టేట్ క్లాసులు ఉంటాయి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్తుండ్రు. గత 4 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ వీడియో కానీ చూస్తున్నా. వీడు చెప్పేది ఒకటే, ఇంకా నేను నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అనేది చెయ్యను, ఇదే లాస్ట్ అంటుంటాడు. మళ్ళీ ఎలాగైనా మళ్ళీ చేస్తుంటాడు. మళ్ళీ యూట్యూబ్లో చేస్తుంటాడు వీడియోలు. యూట్యూబ్ నాకు పీనెట్తో సమానం అంటాడు. పీనెట్తో సమానం అంట. అరే ఎదవ, సిగ్గులేని ఎదవ, కోట్ల రూపాయలు బురిడి కొట్టించండి ఈరోజు జనాన్ని. కోట్ల రూపాయలండి, ₹1 కాదు, కోట్ల రూపాయలు. సిగ్గుపడాలిరా నువ్వు చెప్పే ఏంటిరా మంచి మాటలు. దేనికిరా మంచి మాటలు చెప్పి జనాన్ని మోసం చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ట్రైనింగ్ క్లాసులు తీసుకోండి, నేను ట్రైనర్ని అని చెప్పేసి. అదే కాకుండా హెల్త్తో ఆడుకుండండి వీరు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ. దయచేసి ప్రజలారా ఎవ్వరు నమ్మకండి, వీడి మాయలో పడకండి. వీడు డాక్టర్ కాదు, వీడు వట్టి మోసగాడు. ఎందుకంటే వీడు జనాన్ని ఏం చేసిండంటే, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, నా దగ్గరికి రండి, నేను న్యాచురోపతి ద్వారా మీకు వెయిట్ లాస్ చేస్తాను అని చెప్పేసి విపరీతమైన డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు సంపాదించి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక చోట పెట్టేసి, వాళ్ళకి తిండి తిప్పలు ఏం లేకుండా పెట్టేసి ఆటోమేటిక్గా బక్కగా అవుతారు కదా, వెయిట్ తగ్గిపోతారు ఆటోమేటిక్గా. అప్పుడు వీడు ఏం చెప్పేవాడంటే, నా వల్లనే తగ్గిరనేవాడు అన్నట్టు. ఒరే దొంగ, ఎందుకురా ఈ బతుకెందుకురా? నువ్వే కాకుండా ఫ్యామిలీని, కొడుకుని, పిల్లాన్ని అందరినీ కలిపేసావంట దీంట్లో. అందరినీ కలిపేసావు దీంట్లో. ఇదేనా నీ బతుకు? చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు ఉంటాయి. వీడి మొత్తం నీతులే. వీడి మాటలు వినిందంటే ఎవడైనా పడిపోవాల్సిందే. ఆ పడిపోయిన మాటలతోటి వీడు జనాన్ని ఏ విధంగా బురిడి కొట్టిస్తాడనేది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకొని దయచేసి వీడి మాయలో పడకండి. వీడి దగ్గర ఎవరు ఏమీ కొనకండి, వీడి దగ్గరికి ఎవరు వెళ్ళకండి, వీడి దగ్గర ట్రైనింగ్ క్లాసులు తీసుకోకండి. వీడు మొత్తం ఫ్రాడు, 420. ఈ ఫ్రాడ్ దగ్గర ఎవరు ఏమీ తీసుకోకండి. ఎందుకంటే వీడు పెద్ద 420 అంటే కార్పొరేట్ లెవెల్లో స్టైల్ ఇస్తూ చేస్తుంటారంట వీడు. కాబట్టి దయచేసి ప్రజలారా ఎవరు వీడిని నమ్మకండి. కోట్ల రూపాయల దోపిడీ ఆల్రెడీ అన్ని మీడియాలలో వచ్చింది వీడి గురించి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వీడి మాటలు నమ్మకండి. వీడి మాటలు